భగవానికి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. बोलो राजा रामचंद्र भगवान की. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा, गुरुर् साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः. श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं. ఒకసారి గట్టిగా శ్రీ సరస్వతి గోవిందరాజు వారికి గట్టిగా సప్పట్లు కొట్టాలి. తర్వాత అయ్యగారి యొక్క అడుగుజాడలో నడిపిస్తున్నటువంటి లక్ష్మారెడ్డి గారి గుడిక ఒకసారి గట్టిగా. కొందరు కొడతలేదు అనిపిస్తుంది, నేను కొట్టపోతే ఏమవుతుంది అనుకుంటున్నట్టున్నారు. అందరు కొట్టాలి, మన కోసం కొట్టుకుందాం ఒకసారి. సంతోషం. చప్పట్లు కొట్టడం వల్ల ఎవరికి ఉపయోగం? ఏమండి, మనకే ఉపయోగమే. ఎవరికో కొడతానమని కొట్టద్దు, మనకే కొట్టుకుంటాను. మన కొట్టడం వల్ల ఏమవుతుందంటే దీంట్లో ఉన్నటువంటి నాడులు ప్రేరేపించి మనలో ఉన్నటువంటి మత్తు దూరం అవుతుంది. నిద్ర మత్తు అనేది ఏంటిది? దూరం అవుతుంది. రక్త ప్రసారం యాక్టివ్గా ఉంటుంది. మరి ఈ కలయిక మనమందరం ఇక్కడ కలుస్తున్నాం కదా, దీనికి మూలకర్తకు ఫస్ట్ మనం సరస్వతి శ్రీ గోవిందరాజుల వారికి యాద్ చేసుకొని చప్పట్లు కొట్టినాం. ఆయన చేయబట్టే ఇప్పుడు మనము 64వ సంవత్సరం యొక్క వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఈరోజు చతుర్మాసం లోపట ఈ సంవత్సరము చివరి రోజు. భగవంతుడు పాల సముద్రంలో శయనించి ఈరోజు మళ్ళీ మేల్కొనేటువంటి రోజు, అంత పవిత్రమైనటువంటి రోజు. మరి మనము భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే మానవ జన్మనే తప్ప ఇంకా ఏ మార్గం లేదని చెప్పేసి వేదాలు చెప్తున్నాయి. మరి మనకు మానవులమా కాదా? ఏమండి, మానవులమా జంతువులమా? జంతువుల లోపల మానవులం. ఏమండి, జంతువులమే. దాని లోపల ఉత్తమమైనటువంటి మనుషులం. మరి ఇప్పుడు మనం ఉత్తమమైనటువంటి మనుషులం కదా, అవునా? ఇంకెవరికైనా డౌట్ ఉందా? ఏమండి, మనం ఒక చీపురు గట్ట ఉంది మన చేతిలో. ఒక గురువు గారు వచ్చిండ్రు, ఏమమ్మా చీపురు గట్ట పారేస్తే నీకు పుణ్యం కలుగుతుంది, చీపురు గట్ట పారేసేసాయి అని చెప్పినారు అనుకుందాం. మనం ఏం చేస్తాం? వెనక ముందు ఆలోచించకుండా చీపురు గట్ట పారేస్తాం. ఎందుకంటే ఏదో వస్తుందని చెప్పారు కదా అని చెప్పేసి. అవునా కదా? ఏమండి, కొందరు, అందరు కాకుండా కొందరన్నా చేస్తారు ఇట్లా. అదే మరుసటి రోజు గురువు గారు వచ్చిండ్రు, మన చేతిలో నెక్లెస్ ఉంది. ఏమండి, మన చేతిలో నెక్లెస్ ఉంది, నిన్నటి లెక్కనే చెప్పిండు, అది ఊరిక పారేయమని చెప్పిండు. అప్పుడేం చేస్తాం? ఏమండి, పారేయమా? మరి చీపురు కట్టి ఎందుకు పారేసినాం, ఇది ఎందుకు పారేస్తలేం? ఏమండి, అంటే అక్కడ విలువ ఏం కనబడుతుంది మనకి? ఇప్పుడు చీపురు గట్ట తక్కువ విలువ, నెక్లెస్ ఎక్కువ విలువ. అంటే ఉత్తమమైనటువంటిది, చీపురు గంట కన్నా ఉత్తమమైనటువంటిది. మనం ఇప్పుడు మన చీపురు గట్ట అసంటులమా, బంగారం అసంటులమా? ఏమండి, అందరు ఒప్పుకుంటారా? మనం ఎసంటులము? బంగారం అసంటులం. అవునా? కాబట్టి మనం బంగారం లెక్కన ఆలోచన ఉండాలి. ఇక చీపురు గట్ట లెక్క ఆలోచన ఉండొద్దు.
చీపురు కట్టను తక్కువ అంచనా వేయడం కాదు, చీపురు కట్ట చేసే పని గొప్పది. కానీ విలువ చీపురు కట్టు పట్టుకొని పోతే విలువ ఉంటుందా, నెక్లెస్ వేసుకొని పోతే విలువ ఉంటుందా? నెక్లెస్ వేసుకొని పోతే విలువ ఉంటుంది. కాబట్టి ఉత్తమమైనటువంటి జన్మ అన్నాడు భగవంతుడు. కాబట్టి మనం మానవులై పుట్టినందుకు ఉత్తమంగా ఉండాలి. మళ్ళీ నెక్లెస్ వేసుకొని కలువ పోయినట్టు, పితంబరం కట్టుకొని కలువ పోయినట్టు అవుతుంది. పోతారా? పితంబరం కట్టుకొని కలువ పోతారా? ఊరంటదా? మరి మనం ఉత్తమమైనటువంటి మనుషులం కాబట్టి భగవంతుని గురించి తెలుసుకోవాలి, భగవంతునికి దగ్గర కావాలి. ఈ విషయాలు మనం నేర్చుకోవాలి ఎప్పుడైతే జన్మ వచ్చిందో. మరి ఎప్పుడు మొదలు పెట్టాలి భక్తి? 5 ఏళ్ళకా, 10 ఏళ్ళకా, 20 ఏళ్ళకా, 30 ఏళ్ళకా, 90 ఏళ్ళకా? ఎప్పుడు మొదలు పెట్టాలి? ఏమండి? ఎప్పుడు నిన్ను మనిషి అన్నారో అప్పటి నుంచి మొదలు పెట్టాలి. ఎప్పుడు అన్నారు మరి మనకు మంత్రిని? ఎప్పుడన్నారు? ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి భూమి మీద పడ్డామో అప్పుడే ఆడనా మొగనా చెప్పేసిండ్రు. అంటే తెలిసినట్ట తెలియనట్ట మనకు? ఏమండి? తెలిసినట్ట తెలియనట్ట? నాకు ఇన్నస్తలేదండి మీరు చెప్తే. తెలిసిన వాళ్ళని అందరూ ఏమండి? వెనక ముందు కాకండి, అందరు తెలిసిన వాళ్ళే కదా. ఆడనా మొగనా తెలియదా? ఆడలో మొగలమో తెలిసిపోయింది. ఎప్పుడు? భూమి మీద పడేటప్పుడే. కాబట్టి అప్పుడే మొదలు పెట్టాలి. ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడే మొదలు పెట్టాలి. అద్వైత క్లిష్టత్వం పంజరంతం అద్వైతమే విశత్మానస రాజహంస ప్రాణ ప్రయాణ సమయే కపవాదపితేహి కంఠావరోధవదౌ స్మరణం కుతస్తే. అద్వైత క్లిష్టత్వం. భక్తి అంటే భయం ప్రతి ఒక్కరికి. ఎందుకు భయం? భక్తిలో పోతే తప్పు చేయొద్దు, అందుకు భయం. అంటే తప్పు చేయాలనేటువంటిదే కదా మనకు. మరి భక్తిలోకి వచ్చాక తప్పు చేయొద్దు కదా, అందుకోసం భయం. ఎందుకు భయం? భక్తిలోకి రావాలంటే తప్పు చేయకుండా ఉండాలి కావచ్చు అనేటువంటి భయం వల్ల మన పిల్లవాడు భగవద్గీత పడితే వజ్రనానాడు పెట్టు ముల్లిగట్ట పట్ట అంటాం. అవునా? ఎక్కడ తప్పు జరిగింది ఇప్పుడు? మన దగ్గర. అవునా? మనం చెప్తేనే కదా. కాబట్టి భక్తి దానికి సమయం లేదు, మన ఆయుష్కు సమయం లేదు. ఎప్పుడు పోతామో తెలియదు, రేపు పోతామా, ఎల్లుండి పోతామా, ఎప్పుడు పోతామో తెలియదు. మరి వేదాలు ఏమని చెప్తున్నవి? అంత్యకాలంన మన యొక్క జీవితం అంత్యకాలంలో నామస్మరణ చేసుకుంటే, ఏ భగవంతుని స్మరిస్తే ఆ భగవంతునికి ఐక్యమవుతామని చెప్పేసి వేదాలు చెప్తున్నాయి. కాబట్టి మనకు ఆ పరమాత్మ యొక్క నామాన్ని అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు తెలియదు కదా మరి. కాబట్టి దాన్ని మనం మననం చేసుకుంటూ ఉండాలి. మన పెద్దలు సరస్వతి గోవిందరాజు గారు రెండే అక్షరాలు మనకు అప్పయిపోయినండి. 2 అక్షరాలు ఏంటి అవి? రామ. అవునా? ఎంత అదృష్టమని మనది. రామ అనేటువంటి 2 అక్షరాలనే మరి 4 వేదాలు చదవాలి, 18 పురాణాలు చదవాలి, 18 ఉపపురాణాలు చదవాలి. అవి సంస్కృతంలో ఉంటుంది, ఆ సంస్కృతాన్ని చదవాలి. ఇంగ్లీష్లో ఉంటుంది, ఇంగ్లీష్ చదవాలి. ఎంత టైం పడుతుంది? మనకి ఇచ్చింది 1 సంవత్సరం. ఎంత? మన ఆయుష్ ఎంత? 100 సంవత్సరాలు. అవునా? మరి ఇవన్నీ భాషలు నేర్చుకోవాలంటే మనకి ఎంత సమయం పడుతుంది? 4 వేదాలు చదవన్నారని మన నుంచి కాదు, 18 పురాణాలు, ఎన్ని భాషలు. ఒక మన లోటు మీద చూస్తాం కదా, ఎన్ని భాషలు ఉంటాయి మనకు తెలిసినాయి. 14 ఏమో ఉంటాయి మనకు తెలిసినాయి. ఇంకా తెలియని ఎన్నో భాషలు ఉన్నాయి. మరి మనం తెలుసుకుంటూ అనుకుంటే మనతో అవుతుందా? కాబట్టి సూక్ష్మంలో మోక్షం. ఆ విధంగా మనకు స్వామి 2 అక్షరాలను అప్పచెప్పిండు. ఆ 2 అక్షరాలను పట్టుకుంటే వేదములో ఉన్నటువంటి రహస్యం, సహస్రారంలో ఉన్నటువంటి రహస్యం, భగవద్గీతలో ఉన్నటువంటి రహస్యం అంతా ఆ 2 అక్షరాల లోపట్నే ఉన్నది. ఎంత అదృష్టవంతులం మనం చెప్పండి. ఎంత కలిపి నోట్లో పెట్టి. అదృష్టమా కాదా?
మరి ఎప్పుడు మనం మొదలు పెట్టాలంటున్నాం? ఇప్పుడు భగవంతుని ఎప్పుడు స్మరించాలి? ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడే. దంతంబుల్ పడనప్పుడే, పండ్లు ఊసిపోక ముందుకే, దంతంబుల్ పడినప్పుడే, కురులు వెల్వెల్లగా అన్నప్పుడే, వెంట్రుకలు తెల్లబడక ముందుకే. అవన్నీ వస్తే అనుకోదు, వచ్చాక మనం ఉంటామో ఉండమో, దానికి సమయం అనేటువంటిది పెట్టకూడదు. అట్లాగనే ఒక తాత ఏం చేసినంటే దిగులుగా కూర్చుండు పాపం అరుగు మీద. దిగులుగా కూర్చుంటే మహానుభావుడు పోయి, తాత ఎందుకు దిగులుగా కూర్చున్నావు నువ్వు, ఏం బాధ నీకు అని అడిగిండు. దంతాచ పరితం నచమే విషాద, పరితచ్చ ముండం నచమే విషాద. మరి ఏంటిదయ్యా బాధ నీకు అని అడుగుతాడు. ఎవరిని? తాతను. పండ్లు ఊసిపోయినాయని బాధ నా నీకు అని అడిగితే తాత ఏమని చెప్తానంటే, నచమే విషాద, నాకేం బాధ లేదు. పండ్లు ఊసిపోతే మా మన్మడు అమెరికాలో ఉన్నాడు, చక్కగా పండ్లు కట్టించుకుంటా, నాకు అలాంటి బాధ ఏం లేదు. మరి ఏంటిది? పరితచ్చ ముండం, నీ ఇంటికి ఏమైనా తెల్లబడ్డాయని బాధనా? ఏం లేదు. ఇవాళ రేపోతు 10 రూపాయల పాకెట్ కొనుకొచ్చుకుంటే ఏమండి మళ్ళీ అది ఉడక బాధ ఏం లేదు. మరి ఇంకేం బాధనయ్యా? పతిమాన్ విలోక్య తాతేతి నీచ వచనం మమకుం తదా. ఏం బాధనట? 2 పడుచు పిల్లలు తొవ్వంట పోతుంటే తాత బాగున్నావా అన్నారట. ఆయన సూదులతో గుచ్చినట్టు అనిపించిందట తాత అంటే వయసు చెప్పేసరికి ఇప్పుడు కొందరు అంటారు, తాత ఏం పెళ్లి చేసుకుంటావంటే నాకెవరు ఇస్తారు అంటారు. నాకెందుకు అన్నాడు, నాకెవరు ఇస్తారు అంటాడు. చూడండి ఎంత హుషారు మాటల్లో, అవునా కాదా? అంటే చూడండి భక్తి, మనం భక్తిలో దిగినాక ఎంత మధురం అనిపిస్తుంది. ఇక్కడ మనకు అవకాశం దొరికింది, దాన్ని సద్వినియోగం చేసుకొని మనము ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకుంటూ ఇక్కడ చెప్పేటువంటి ప్రతి మాటను జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎక్కడో మనం మనసు పెట్టినట్టుంటే మనకి ఇక్కడ మాట్లాడేటువంటి విషయాలు మనకు పట్టాయి. ఒక అతను ఏమనుకున్నా అంటే, స్వామి గురువు దగ్గర గురువుగారిని అడుగుతాడు, స్వామి నేను చనిపోకుండా ఉండాలి, మీ దయ ఉంటే నాకు ఆ ప్రసాదాన్ని ఇప్పించండి అని అడిగిండు. ఏమండి మనుషులన్న తర్వాత చనిపోతామా? శరీరం వదిలిపోతుందా ఉంటుందా? వదలవలసిందేనా? ఉంచుకోవాల్సిందా? కానీ అతనికి అట్లా కాదు, నేను జీవించి ఉండాలి ఎప్పుడు అంటే ఆయన అన్నాడు, గురువుగారు అన్నాడు ఆలోచించి, సరే నాన్న అక్కడ ఎదురుగా కొండ కనబడుతుంది, ఆ కొండ అవతల ఒక నది ఉంది, ఆ నదిలో దోసెడు నీళ్ళు తాగితే నీకు ఆయుష్ పెరుగుతుంది, ఆయుష్ నీకు ఎప్పుడు తగ్గది, ఎప్పటికీ జీవితం నడుస్తుంటుంది అని చెప్పిండు. స్వామి చెప్పినాక అతను ఏం చేసిండు, ఆ కొండ దాటి వెళ్ళిండు. ఒక నది ఒకటి ఉన్నది, నది ప్రవేశిస్తుంది, అక్కడ పోయి నీళ్లు తాగుతాను దోసిడి పట్టేసరికి అక్కడ ఒకళ్ళు ఏడుస్తుండ్రు. ఎక్కడ? ఆ నది వద్ద ఒకళ్ళు ఏడుపు వినొచ్చింది, ఏడుస్తుండ్రు. ఇతను అటు ఇటు చూసిండ్రు, ఇంత అరణ్యం లోపల ఎవరు ఏడుస్తుందని చెప్పేసి ఒక అతను ఏడుస్తుంది. ఆయన దగ్గరికి పోయిండు, నాన్న నువ్వు ఎందుకు ఏడుస్తున్నావే, ఇక్కడ ఎవరు ఏం లేరు, నీకు ఏం బాధ వచ్చింది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే, నేను నీ లెక్కనే నాకు ఎప్పటికీ చావు ఉండద్దని కోరుకున్నా, కానీ నా అవయవాలు ముసలి అయిపోయినాయి, నాకు కాలు తీసి కాలు పెట్టేస్తలేదు, ఏలు తీసి ఏలు పెట్టేస్తలేదు, అన్నం తిందామంటే నోట్లోకి పోతలేదు, ఆయుసేమో ఉన్నది, భగవంతుని కోరుకుంటాను, ఇంకా ఎప్పుడు తీసుకుపోతారో భగవంతుడు అని కోరుకుంటున్నా అన్నాడు. ఈయన ఏమనుకున్నాడు, ఎప్పటికీ బతుకుతా అనుకున్నాడు. ఆయన చెప్పిన మాటలు విన్నాడా? చల్లబడ్డాడు. మళ్ళీ తిరిగి గురువు వద్దకే పోయిండు. స్వామి తప్పు అయిపోయింది, నేను ఒక్కటే కోరుకున్నా, ఇంకోటి కోరుకోవాలి. ఏంటిది? నా శరీరం ఉడక ఎప్పటికి ఇట్నే ఉండాలి, ఆయుస్సు ఉండాలి, శరీరం ఉండాలి. నేను అప్పుడు తప్పిపోయినా నన్ను క్షమించు, ఆ కోరిక ఉడక నాకు సరే, 2 కోరికలు నీకు ఇస్తాను పో. ఆ కొండ అవతల చెప్పిన కదా, ఇంకా దాని అవతల ఒక కొండ ఉంది, దాని అవతల ఒక నది ఉంటుంది, అక్కడికి పోయి వీళ్ళ దోసిళ్ళు ఆ నదిలో ఒక దోసిలు తాగితే నీకు నీ శరీరం అట్లే ఉంటుంది, నీ ఆయుస్సు ఉడక అట్లే ఉంటుంది, పో నాన్న అని చెప్పేసి సంతోషపడ్డాడు.
సంతోషంగా వెళ్ళిపోయిండు. కొండ దాటిండు, ఆ నది దాటిండు, ఇంకో కొండ దాటిండు, నది దాటి మళ్ళీ అక్కడ ఉడక సేమ్ అట్లే నీళ్ళు తాగుతా అని చెప్పేసి దోషులు పట్టగానే మళ్ళా ఏడుస్తుండ్రు. ఇదేం ఏడుపు, ఈ ఏడుపు నా ఏమన్నా పడ్డది ఏంది అనుకుంటాడు. అటు ఇటు చూసేసరికి అక్కడ 4 వ్యక్తులు ఉంటారు. ఒకడు 400 సంవత్సరాలు బతికి ఉన్నాడు, ఒకడు 450 సంవత్సరాలు బతికి ఉన్నాడు, ఒకడు 500 సంవత్సరాలు బతికి ఉన్నాడు, ఒకడు 550 సంవత్సరాలు బతికే ఉన్నాడు. సేమ్ నలుగురి ఉడక ఒకటే రకం ఉన్నాయి శరీరాలు. వాళ్ళు కూడా వీని లెక్క కోరుకున్న వాళ్ళే. వాళ్ళ దగ్గరికి అడుగుతాడు, నానా మీరెవరు, మీకు ఎందుకు బాధ, మీరు ఎందుకు ఏడుస్తున్నారు చెప్పండి నాకు జరా అని చెప్పేసి అడిగితే ఏమంటారంటే 551 చెప్తుండు, వాడు నా కొడుకు, వాడు నా కొడుకు. వాడిని అడిగితే వాడేం చెప్తాడు, వాడు నా కొడుకు. వాడిని అడిగితే వాడు నా కొడుకు. 4 కూడా అట్లా చెప్తాడు. 4 కూడా సేమ్ ఉన్నారు, ఒకటే సైజు. ఎందుకంటే శరీరం అట్లే ఉండాలని కోరుకున్నారు కదా, శరీరం అట్లే ఉన్నది. 4 అట్లే ఉన్నారు. వాళ్ళ కొడుకు ఎవడో ఏర్పడతలేడు, తండ్రి ఎవడు ఏర్పడతలేడు, ఎవరికెవరు ఏర్పడతలేరు. వాళ్ళు ఉడికే ఏడుస్తారు. మీకేం బాధ మరి? సరే ఉన్నారు కరెక్టే, మీకేం బాధ? ఏం బాధ అంటే ఏందయ్యా, మా అయ్య సంపాదించింది నాకు ఇయ్యన్నా అద్దా, ఆస్తి మా అయ్య సంపాదించింది, వాడు అట్నే ఉన్నాడు తినుకుంటా దున్నపోతు లెక్క. నాకెప్పుడు ఇవ్వాలి మరి? వాడు పోతేనే కదా నాకు ఇచ్చేది. వాడు పోడా మరి వీని కొడుకుంటా, అయ్యా నువ్వు బాగానే చెప్తున్నావు కానీ నువ్వేందా నాకు మంచి ఇచ్చింది మరి? ఈయన అడుగుతుండు. స్వామి నాకు జ్ఞానోదయం అయింది, ఈ శరీరం వద్దు, ఇది జీవించుడద్దు. మళ్ళీ ఉరుకుతాడు గురువు పోయి కాళ్ళు పట్టుకొని, గురువుగా నమస్కారం అండి, నాకు తప్పు అయిపోయింది, నన్ను క్షమించు. భగవంతుడు ఇచ్చినటువంటి సృష్టి లోపట నన్నుంచు, భగవంతుని ఇష్టపూర్వకంగా తోలకపోతే నన్ను తోలేయి, భగవంతుని పాదాలు మాత్రం విడువ. బలో రజా రామచంద్ర భగవానికి. ఇట్లా చాలా మనము ఉపమానాలు ఉంటాయన్నట్టు. ఈ ఉపమానాల వల్లే మనకి ఏమవుతుందంటే జ్ఞానోదయం. కొంచెంలో కొంచెమన్నా, నేను అంతా బాగా చెప్పేంత స్థాయి లేదు, ఏదో అట్లా మీ ముందు స్వామివారి ముందు నేను అంత ఉడత లెక్క, అంతే ఉడత భక్తి లెక్క నేను ఏదో మా దుమ్ము బొలిసేసి వారధి మీద బొరినట్టు ఆ యొక్క హనుమంతుడు పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొస్తే ఉడత మామూలు బొర్రి తీసుకొచ్చి దులిపినట్టు అట్లా ఏదో అట్లాగా మనం వినియోగించుకోవాలి. ఇంకా చాలా భక్తులు ఉన్నారు కాబట్టి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. బోలో రజా రామచంద్ర భగవానికి, భక్తాంజనేయ మహారాజుకి. ఇప్పుడు ఏం విలువ ఉన్నది? ఏం లేదు. ఇప్పుడు రెండిట్లో ఏదైనా ఒకటి వారేయాలని అంటే తప్పక ఏదైనా వారేయాలి అని చెప్పి అనుకున్నాం అనుకో. రెండిట్లో ఏదైనా చీపురు కట్ట వారేస్తావా, నువ్వు మెడల గొలుసు వారేస్తావా? చీపురు కట్ట మిడిక పడ్డ మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ కొనుక్కోవచ్చు, అడుక్కున్న వస్తుంది. ఇవన్నా కానీ ఇస్తారు చీపురు కట్ట నాకు ఇవ్వమని. కానీ గొలుసు వాళ్ళు ఇస్తారు, కాపాడుకోవాలి. అంటే ప్రకృతి అనేటువంటిది చీపురుగట్ట లాంటిది అన్నమాట. పరమాత్మ అనేటువంటి వాడు గొలుసు లాంటి వాడు, బంగారు గొలుసు. ఎంత విలువ అంటే చెప్పరానంత. ఆయన విలువ ఎంత అనంతం అన్నమాట. అందుకొరకే ఆయనకు పేరు ఏమని పెట్టింది? అనంత అని పేరు పెట్టింది. అనంత అని పేరు పెట్టింది అన్నమాట. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఉన్నారు, ఉపన్యాసకులు దగ్గర 10-12 మంది ఉన్నారు.
ఇవన్నీ ఒకరి తర్వాత ఒకరు అన్నీ చెప్తారు. అంటే ఆ 10 వాళ్ళతే వాళ్ళు ఎట్లనో మీరు కూడా గట్లే అనుకోవాలి, నేను కూడా గట్ల ఉంటుంది అనుకోవాలి. మీరెందుకు చెప్పరు? చెప్తుంటే ఏమవుతుందంటే మీకు తెలియకుండా బాగుపడతారు. ఏమవుతుందంటే నలుగురికి పిల్లగాళ్ళకు వాళ్ళకు వీళ్ళకి అందరికీ చెడిపోయేటోళ్ళు మంచిగా అవుతారు. చెప్తే ఏమైతే పెద్దరికం కాదు, పేరు కాదు. చెప్పిన వాళ్ళకన్నా మరుగుతుందా, విన్నోళ్ళకన్నా మరుగుతుందా? నరకం పోయేటోనికి అన్నం అరుగుతుందా, మోక్షం పోయేటోనికి అన్నం అరుగుతుందా? అందరికి అరుగుతుంది. కానీ ఏం లాభం? నువ్వు తింటే ఏం లాభం, నువ్వు బతికితే ఏం లాభం, నువ్వు సత్తే ఏం లాభం? నువ్వు తిన్నా లాభం లేదు, బతికినా లాభం లేదు, సచ్చినా లాభం లేదు. వాడు తిన్నా మంచిదే, బతికినా మంచిదే, వాడు సచ్చినా మంచిదే. ఈ మూడింటికి భేదం ఉన్నదా లేదా? వాడికి అన్నిటి విధాలు వానికి మంగళమే, వీనికి అన్ని విధాలు మా మంగళమే. మరి గిట్లా అంటే మేము ఇప్పుడే ఆటు ఫెయిల్ చచ్చిపోమయ్యా అని భయం అవుతుంది పట్టుకున్న వాళ్ళకు. ఏ వాళ్ళు గట్లే చెప్తారనుకోని సపరేట్గా మొడికేసుకొని కూర్చుంటే ఏం చేస్తాం? కానీ గిట్లా మనసు చేసే నాటకం గిట్లా ఉంది. ఇది అందరిలో ఇట్లా ఉంటున్నది. కాబట్టి మనసును తెలిసిన వాడే మహిమనుజుడు. నువ్వు మనిషివి కదా, మనిషివా గాడిదివా? మనసుని తెలుసుకోవా? నువ్వు మనసుని తెలుసుకోవా? ఎవరి మనసు ఎటువంటిది అనేది? ఎన్ని డిగ్రీల కరెంట్ ఉన్నది, దాంట్లో ఎట్లున్నది, ఆ బుగ్గలు ఎట్లున్నది, ఈ బుగ్గలు ఎట్లున్నది. ఇప్పుడు 10 రకాల బుగ్గలు పెట్టినాం. 10 రకాల బుగ్గలు పెట్టినప్పుడు కరెంటు అందరిట్లా ఒక్కసారిగానే ఉంటుందా? రకరకాలు 10 రకాలు ఉంటుంది. దాంట్లో లైట్ ఎట్లా ఉంటుంది? 10 రకాలుగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఓ చిన్న బుగ్గ పెట్టినాం, ఏ లైట్ లేదు కాబట్టి అక్కడే వెళ్తుంది మనకు. పెద్ద లైట్ వేసినాక చిన్న లైట్ పనిచేస్తుందా? ఆ లైట్లా అన్నపోతుంది, దాన్ని ఎవ్వడి అది చేయడు. అట్లా కావాలి, నీకు పెద్ద లైట్ పడాలి. చిన్న లైట్ తరక మావున్నావు, చిన్న లైట్ ఉంటే పనిచేయదు, పెద్ద లైట్ కావాలి. దాంట్లో ఉన్నట్టయితే నీకు బాగా ఉంటుంది. అట్లా ఎవరు ప్రయత్నం చేస్తారో అందరు గొప్పవాళ్ళు కావచ్చు అని చెప్పి చక్కటి విషయం చెప్పిండు. చాలా సంతోషం. ఇంకా ఒక్కరు చెప్పిన తర్వాత మనం అందరం టిఫిన్ చేసేందుకు ఇవాళ ఏకాదశి కాబట్టి అన్నం తింటామా, ప్రసాదం తింటామా? చెప్పురి. రోజు అన్నం తింటాం. ఇవాళ ఏం తింటాం? ఇవాళ మేము ప్రసాదం తింటున్నాం, దేవుని ప్రసాదం. ఉపవాసం. ప్రసాదం తిన్న వాళ్ళందరూ ఉపవాసం ఉన్నట్టే ఉపవాసం. ఉప అంటే దాని అర్థం ఏం దొరికేనా? ఉప అంటే దగ్గర, వాసం అంటే జీవించుడు, బతుకుడు. దేవునికి దగ్గర బతుకుతాం, దాని పేరే ఉపవాసం. మేము ఉపవాసం ఉంటామండి, ఏకాదశి నాడు ఇది రకరకాలు పెట్టుకుంటారు. ఉపవాసం అంటే అర్థం చెప్పమంటే తినకుంటుండు అని చెప్తారు. అది ఏంటంటే దేవుణ్ణి మనసులో పెట్టుకొని ఈ ఆహార పదార్థం తింటారు. ఇది తెలవాలి, అది తెలవాలి, అర్థం కూడా చెప్పరావాలి. అట్లా ఉప అంటే దగ్గర, దేవునికి దగ్గరగా ఉంటాం.